ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సిద్దిపేట పట్టణంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రేవంత్ రెడ్డి హనుమకొండ సభలో ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో పర్మనెంట్ చేస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని సర్వశిక్ష అభియాన్ సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చాలా రోజులుగా నిరవాధిక సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. ఉద్యోగులము సుమారుగా ఇక్కడ 960 మంది ఉద్యోగులమందరం కూడా 10 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటాము, నిరవధిక సమ్మెలో పాల్గొంటాము. ఇప్పటికీ కూడా సీఎం గారు మాకు తను పాలనలోకి రాగానే నెల రోజుల్లోనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేశానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆ మాట గుర్తుపెట్టుకోకపోవడంతో మేము 10 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాము. ఒకవేళ సీఎం గారు 2 రోజులలో కనుక మా రెగ్యులరైజేషన్ గురించి కనుక స్పష్టమైన జీవో కనుక ఇవ్వనట్లయితే మేము ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్తున్నాము. అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మా ధర్నా శిబిరానికి వచ్చి మీ సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా మాకు తెలుసు, మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపలనే మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, మీ అందరినీ కూడా ప్రగతి భవన్ పిలిపించి మీ అందరికీ కూడా మీ సమస్యలన్నీ నేను దృష్టిలో ఉంచుకొని నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం ఏంటంటే, అయ్యా మేము 100 రోజుల లోపలే మీరు చేస్తా అని చెప్పారు, ఇప్పటికీ 365 రోజులు సంవత్సరం దాటిపోయింది, మరి మేము గుర్తుకొస్తలేమా అని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే మా పట్ల మమ్మల్ని అందరినీ కూడా మరి ప్రగతి భవన్కి పిలిపించి ఆ సమస్యలను మీరు వెంటనే మరి సాల్వ్ చేయాల్సిందిగా సిద్దిపేట జిల్లా పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి